జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో ఉగాది తర్వాత వచ్చే పంచమికి జరిగే నాగులమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్షేత్రం స్వయంభూగా వెలిసిన నాగక్షేత్రాలలో మరో కాళహస్తిగా పేరుగాంచింది. అమ్మవారు భక్తులు కోరిన కోరికలు తీర్చుతూ భక్తుల కొంగు బంగారంగా మారింది. ఈ గ్రామంలో దాదాపుగా అందరి పేర్లలో నా అనే అక్షరం ఉండటం గమనార్హం. జాతరలో భాగంగా ఉదయం నుండి పుణ్యాహవచనం, నవగ్రహ, సర్వతోభద్ర మండల రచన, శివపార్వతుల కళ్యాణాన్ని అర్చకులు శంకర్ శర్మ, కిషన్ శర్మ ఘనంగా నిర్వహించారు. జాతరలో కాంగ్రెస్ కోరుట్ల ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలము నాగులపేట గ్రామం లోపట ప్రతి సంవత్సరము ఉగాది తర్వాత వచ్చే పంచమికి జరిగేటువంటి నాగులమ్మ జాతర అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం కూడా 13/4/2004 శనివారం రోజున జరగడం జరిగింది. ఈ జాతర మహోత్సవం లోపల మరి ఉదయం నుండే 6 గంటలకు సుప్రభాత సేవ, 7 గంటలకు పుణ్యాహవాచనము, నవగ్రహ పూజ, కలశ స్థాపనతో సహితంగా పార్వతీ రాజరాజేశ్వర కళ్యాణము, అదేవిధంగా స్థాపిత దేవతా హోమాలు జరిగినాయి. అదేవిధంగా మరి క్షేత్రాన్ని చూసుకుంటే మనము ఈ క్షేత్రము చాలా పరమ పవిత్రమైనది. ఈ క్షేత్రము మరో కాళహస్తిగా వెలసిల్లుతూ ఉన్నది. మరి ఈ క్షేత్రానికి గత 200 సంవత్సరాల క్రితము ఈ క్షేత్రం ఏర్పడినట్టుగా మనకు ఇక్కడ ఆధారాలు దొరుకుతున్నవి. మరి ఈ క్షేత్రం యొక్క మహిమ ఏమిటంటే ఇది స్వయంభూగా వెలిసిన అమ్మవారు. ఇప్పటికి కూడా ఇక్కడ విగ్రహాలు స్వయంభూగా వెలుస్తూ ఉన్నవి. మరి ఈ క్షేత్రం లోపల ఎవరికైనా సంతానం లేనివారు కానీ, వివాహం కానివారు కానీ, అదేవిధంగా ఆర్థిక మానసిక ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ క్షేత్రంలో సందర్శించుకొని ఇక్కడ అమ్మవారికి వారు ముడుపులు కట్టి వారు అభిషేకాదులు చేసుకుంటే వారి కోరికలను నెరవేరి సంతానం లేని వారికి సంతానం కలుగును అని చెప్పి, వివాహం కాని వారికి వివాహం కలుగును అని చెప్పి, అదేవిధంగా మానసిక ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతున్నావు అని చెప్పి ఇక్కడ నిదర్శన పూరితంగా